అందరికీ నమస్కారం. నా విజయాన్ని బాలశౌరి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరావతిలో 15 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణ స్వీకారం చేసే రోజు పక్షం రోజుల్లో ఉంది సోదరులారా. అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది. అలాగే సోదరులారా, ఎంతోమంది సెల్లార్లోనూ ఆ రోడ్ల మీద ఉండిపోయిన పరిస్థితి. ఇది మంచి శకునుగానే భావిద్దాం. వరుణ దేవుడు మన పార్టీలో చేరాడని భావిద్దాం. అలాగే సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 95లో 10,000 కోట్లున్న బడ్జెట్ని 52,000 కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన మళ్ళీ రావాలని, అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగినా భయపడని కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమనాలి సోదరులారా? నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు అలుగుటయే ఎరుగని అజాత శత్రువుడా అతడు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. ఏ రోజు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చేయని పెద్ద మనిషిని ఇది గౌరవ శోభ కాదు, ఇది గౌరవ శోభ. ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై 13వ తారీఖున ఈవీఎంలో తెలుగుదేశం పట్టణం ఒకటికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు సోదరులారా. 3-4 శాసనసభ్యులు పనికి మాలిన వాగుడు వాగితే, స్పీకర్ పనికి మాలిన కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మయసభలో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలను అంటాడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కాబట్టి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌన అర్థాంగీకారంలాగా ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక పనికిరాడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడున్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోయిందా అని అడుగుతున్నా. 94 ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి. 2 ఎంపీలు ఉన్న 89లో తెలుగుదేశం స్టన్నింగ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగలని పరిస్థితి. అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయని నేను భావిస్తున్నా. అలాగే సోదరులారా, వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా నిద్రలేని రాత్రులు గడిపా కేడీసీసీ బ్యాంకుని నెంబర్ 1 స్థానంలో పెట్టిన 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నన్ను అవమానించారు. నా గుండెకి స్టంటేస్తే నేను పలకరించుకుంటా రమ్మంటే ఇక ఆ రోజే ఇక అనవసరం అనుకున్నా. సార్తో మాట్లాడినాక నాకు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలి పచ్చబొట్లు వేయించుకున్నాళ్ళు వైసీపీ శ్రేణులు, నా కార్యకర్తలు, సహచరులు, నాయకులు, అభిమానులు అందరి కోసం గన్నవరంలోనే ఉంటానని చెప్పా. మీతో గన్నవరం అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు. పోయిన కిలోడు నేను 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా. నేను ఖర్చు పెట్టిన ఆ రోజు ఖర్చు పెట్టి 80-90 కోట్లు నా కష్టార్జితం, నా రక్తం. నేను కొండల దవల, చెరువుల దవల సోదరులు మంచి జాతకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నన్ను తెలుగుదేశం శ్రేణులు హక్కును చేర్చుకున్నాయి. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి కన్నా పెద్దళ్ళు. నేను ఆయనకి పాదాభివందనం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పేపర్ లాపాలి బాలశౌరి గారు. ఈరోజు ఇంత పెద్ద వర్షంలో కూడా మీ యొక్క ఆనందం, ఉత్సాహం చూస్తుంటే కూటమి అధికారంలోకి రావటం ఖాయం అని అనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దోచుకోవటం తప్పితే ప్రజలకు సేవ చేయటం ఏమీ తెలియదనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను, ఇదే ఆనందం, ఉత్సాహంతో మన అందరం కూటమికి ఓట్లేసి బాబు గారిని గెలిపించాలని చెప్పేసి మనందరం కూడా ఆయన అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ
మరి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి గాజు గ్లాసు, ఒకటి సైకిల్ మీద వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కాబోయే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. తమ్ముళ్ళు, మే నెలలో గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు. విజయం మనదే. అనుమానం కూడా లేదు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి బాలశౌరి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు, వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు. వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు, ఎండలు లెక్క పెట్టుకోలేదు. ఒకే ఆలోచన, గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2 రోజులే, ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి. 3 రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు. గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. కబద్దార్ గుర్తుపెట్టుకోండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు. మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నా. యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి, రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు. అమెరికాకి వెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. ఇక్కడ ఉండే సైకో రౌడీజం చేసి, భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. అందుకే హామీ ఇస్తున్నా, ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి. అదే మా ఆలోచన. ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం. ఈరోజు నేను చూస్తున్నా, ఎక్కడ పోయినా ఉధృతంగా ఉంది. ఏమి అనుమానం లేదు. వైసీపీకి డిపాజిట్ కూడా రావు. చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.
నవరత్నాలు అన్నాడు. ఏం తమ్ముళ్ళు నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మనం సూపర్ 6 ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయింది, మంది కళకళలాడింది, ప్రజల్లో ఆశలు పెరిగాయి. తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సర్వజనుల కోసం, అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం. అదే మరి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు, మీ ఉత్సాహం చూశాను. వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది, దద్దరిల్లేది. ఒక సంకల్పం చేశారు, వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను, గుర్తు పెట్టుకుంటాను. గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు ఇండిపెండెంట్తో కలిపి గెలిచింది ఇక్కడ మనమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం. పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం.